అడుగుతుంటే మేము ఒక స్కూల్ పెట్టాలనుకుంటున్నాం, ఎట్లా ఉంటుంది అని వారి దగ్గరికి వెళ్ళి బ్రిటిష్ రాణి దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఎవరు? జ్యోతిరావు పూలే. అడిగితే ఆమె ఆడవాళ్ళ స్కూల్ పెట్టండి, ఆడవాళ్ళు చైతన్యవంతులైతే బాగుంటుంది, దేశం బాగుంటుంది అని ఆమె సలహా ఇస్తే అప్పుడో ఇప్పుడో ఈమెకు జ్యోతిరావు పూలే చదివి వినిపించేవాళ్ళు. అది ఎట్లాగూ ఈమెకు రాత నేర్పి ఈమెను పెట్టుదామనే ఆలోచన తనకు కలిగింది, స్కూల్ పెట్టాలని. కానీ ఈమె రాయడం అప్పుడే స్టార్ట్ చేసింది కదా, ఎట్లా అని. అంతకుముందు అప్పుడు ఈ దళితులు వీళ్ళంతా చదువుకునే వాళ్ళు కాదు, బ్రాహ్మణ ఉపాధ్యాయులు మొదట స్కూల్లో టీచర్గా పనిచేశారు. ఇంకా బాపన వాళ్ళు నీవు దళితులకు పాఠాలు చెప్తావా, చెప్పొద్దు అని అతన్ని ఆ టీచర్లను పోనిచ్చేవాళ్ళు కాదు. ఎవరినన్నా పెట్టాలంటే డబ్బులు అవుతాయి. ఈ నా భార్యనే, నా సహచరిని ఉపాధ్యాయురాలను చేసి పెడితే బాగుంటుంది అనే ఆలోచనతోటి ఇంటికి వచ్చి సావిత్రిబాయి గారిని బాగా ఆలోచింపజేసి ఇట్లా స్కూల్ పెడదాం అంటే, నేను ఇప్పుడే నేర్చుకుంటున్నా కదా, నేను ఎట్లా స్కూల్ పెట్టే టీచర్ పిల్లలకి ఎట్లా చదువు చెప్తాను అని తను కొంత భయపడింది. లేదు, నువ్వేం భయపడవలసిన అవసరం లేదు, నీకు వచ్చిందే చెప్పు అని ఆమెను బాగా మోటివేషన్ చేసి స్కూల్ పెట్టడం, స్కూల్లో టీచర్గా పెట్టాడు. అట్లా తను ఉపాధ్యాయురాలుగా పాఠాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు మేడం చెప్పారు కదా, స్కూల్కి పోతుంటే పేడ నీళ్ళు వెళ్ళేవాళ్ళు ఇట్లా చేసేవాళ్ళని చెప్పారు కదా, అట్లా ఆమె ఉపాధ్యాయురాలుగా, తొలి ఉపాధ్యాయురాలుగా, అసలే మన భారతదేశానికే తొలి ఉపాధ్యాయురాలు. అట్లా తన పాఠశాలను ప్రారంభించి ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చేసింది ఆమె. చాలా అంటే జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి గారు కలిసి చాలా సంస్థలు పెట్టారు, 3-4 సంస్థలు పెట్టారు. వాటి గురించి అనిత గారు చెప్తుంది, వినండి.